ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/5/2020 నుంచి మరి 9/5/2020 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. మరి మా కార్యక్రమం ఈ కరోనా వైరస్ వల్ల కొద్దిగా రాలేకపోయింది, 2 వారాలు చింతిస్తున్నాం. అయితే అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని మనం ఇటువంటి మహమ్మారి వచ్చినప్పుడు పరిశుభ్రంగా ఉండడం, మన పెద్దలు చెప్పినటువంటి ఆచార నియమాలను పాటిస్తూ మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ప్రధానమైంది. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. మనం ధర్మ సాధనాల్లో శరీరాన్ని రక్షించుకోవడం కూడా చాలా ప్రధానమైంది. మనం ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలం, సాధించగలం. అంతేకాక ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ మనం యొక్క కరోనా వ్యాప్తి తగ్గడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. తప్పకుండా తగ్గుతుంది. మన భారతదేశంలో ఆ ఇబ్బంది లేదు తెలియజేస్తూ మనమంతా కూడా పెద్దలు చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ నియమంగా ముందుకు నడవడమే. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి వారం చక్కటి ప్రోత్సాహం ఉన్నది. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్య నుంచి అంటే బుధవారం నుండి కూడా అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది. కాస్త కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే కాస్త మానసికమైన ఒత్తిడి ఉన్నా కూడా దైవ బలం చేత తగ్గించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారం మధ్యలో వారాంతం కాస్త మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే కాస్త ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ఎందుకంటే గురుడు దశమ స్థాన సంచారం వల్ల కాస్త మనకి సమయానికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే మరి ఈ రాశి వారికి మనం ఈ కాలంలో అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల కాలం అవనివ్వండి, కరోనా కాలం అవనివ్వండి, ఏదో అవనివ్వండి, ప్రస్తుత పరిస్థితులను అనుసరించి మేషరాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చేయడం మంచిది. ఓం గురుని సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఓం గురుని సూర్యాయ నమః. ఇంకేదంటే మేషరాశిలోనే రవి యొక్క సంచారం అది. ఆరోగ్యం భాస్కరాన్ని చేతనే కారణం చేత మనకి సూర్య భగవానుడి యొక్క ఉపాసన అలాగే ఆదిత్య ఉదయం చదవడం కూడా మంచిది. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహస్థులు అనుకూలంగా ఉండడం చేత ధైర్యంగా ఉంటారు. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే అనుకున్నటువంటి పనులు కాస్త ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రస్తుతం సామాన్యమైనటువంటి ఫలితాల మీదే మనం ఉన్నాం. అంచేత ముందర మన ఆరోగ్యంగా ఉండడానికి, మానసికమైన పరిస్థితి బాగుండడానికి, అలాగే నీరోగతా స్థితి ద్వారా ఆరోగ్యం చేకూరడానికి మనం సూర్య ఆరాధన చాలా శ్రేష్టమైనదిగా చెప్పారు. మరి మిగిలినటువంటి రంగాల వారు ఒక రాజకీయమని, న్యాయవాదులని, వైద్యులని వీరందరికీ కూడా బుధవారం నుండి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అంచేత సూర్యారాధన చేద్దాం. మరి అదృష్ట సంఖ్య 9. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ రంగులను ధరించడం శ్రేష్టం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కాస్త వివాదాలకి దూరంగా ఉండాలి. అంటే లేనిపోయినటువంటి అపోహలు వస్తాయి. అయితే మరి మానసికమైన ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది అంటే 5-6 తారీఖుల నుంచి కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. అంటే కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరగడం,
ముఖ్యమైన వ్యవహారాల్లో చక్కని నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం, పట్టుదల పెరగడం, ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేయాలనే ఒక ఆలోచన పెరగడం ఉంటుంది. ఈ వార ప్రారంభం మాత్రం వివాదాలకు దూరంగా ఉండాలి. అలాగే స్వతంత్ర వృత్తులు ఆచరించే వారు కూడా వృత్తిపరమైనటువంటి వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. అది రాజకీయం అవ్వచ్చు, న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా వృత్తిపరమైనటువంటి విషయాల్లో వివాదాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక సర్దుబాట్లు అంటారా, వారాంతం కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. అయితే మరి దీర్ఘ ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు అయితే మాత్రం ప్రస్తుతం వాయిదా పడడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ రాశి వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ ఉంది. గురుడి యొక్క బలం ఎప్పుడైతే తక్కువ ఉన్నదో మనకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, సంతానపరమైన విషయాలు ఏదో రకమైనటువంటి చికాకు ఎదురవుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ సమయంలో మనం శివారాధన ఎక్కువగా చేయడం మంచిది. లేదా దత్తాత్రేయ చరిత్ర, గురు చరిత్ర ఇటువంటి పారాయణ చేసినట్లయితే కాస్త అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. అంచేత అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. భవిష్యత్తు బాగుంటుంది. గురుడి యొక్క అనుకూలత కూడా కాస్త వస్తుంది. అంచేత మనకి ఇప్పుడు గురుడు భాగ్యస్థానంలో ఉన్న అంత ప్రతి పని కూడా ఆలస్యం అవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అంచేత అటువంటి పరిస్థితులు కూడా మనకి తగ్గుతాయి. శివారాధన బాగా చేయండి. మరి అదృష్ట సంఖ్య 6. ఎరుపు, తెలుపు, లైట్ బ్లూ కలర్లు ధరించడం మంచిది. మరి శివారాధనతో పాటు మనం ఏం చేయాలి? గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్ర లాంటివి పారాయణ చేయడం మంచిది ఈ కాలంలో. అలా చేయడం ద్వారా వృత్తుల వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. విద్యార్థులు కూడా కాస్త చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా. అంచేత మనం శివారాధన, గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రలు పారాయణ చేయడం చాలా మంచిది. ఇంకొక విషయం కూడా ఉందండి. ఓం భృ బృహస్పతయే నమః, ఓం భృ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని కూడా రోజు మనం పారాయణ చేయొచ్చు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా కాస్త అనుకూలంగానే ఉన్నాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. నూతనమైనటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అయితే మరి ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. వారం మధ్యలో మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. వారాంతం పనులు ఆలస్యం అవుతాయన్నారు. అంటే మనం ఏం చేయాలి అంటే ఈ రాశి వారు మరి ప్రస్తుతం ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ప్రతి పని యందు శ్రద్ధ వహించడం, చికాకులు కాస్త తగ్గించుకోవడం మంచిది. ఈ రాశి వారికి రాహువు యొక్క దోషం ఎక్కువగా ఉంది. అలాగే అష్టమ శని యొక్క దోషం కూడా ఈ రాశి వారికి కనబడుతుంది. చేత మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం, వారాంతం ప్రోత్సాహకరంగా ఉన్నది అనే విషయాన్ని దృష్టి పెట్టుకుని ప్రతి పని యందు శ్రద్ధ, పట్టుదలతో ముందుకు వెళ్ళడం, ధైర్యంగా వెళ్ళడం, అన్నింటా విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు. అయితే మరి రాహుగ్రహ ప్రభావం ఉంది కాబట్టి మనం దుర్గా సప్తశ్లోకి అని అమ్మవారి శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. అలాగనే శివారాధన చేయడం కూడా చాలా మంచిది. శివారాధన ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేదా ఈ రాశి వారికి గురుడు అష్టమ స్థాన సంచారంలో ఉండడం వల్ల కాస్త చికాకులు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి అష్టమ శని యొక్క దోషం కూడా ఉన్నది. అష్టమ శని చాలా చికాకు పెడుతూ ఉంటాడు. అంచేత మనం ఏం చేయాలి? ఈ రాశి వారు తప్పనిసరిగా శని మంత్రాన్ని పఠించడం మంచిది. ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ శనివారం నువ్వుల నూనెతో దీపం పెట్టుకుని శనీశ్వర స్తోత్రాన్ని పఠించడం ద్వారా చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. అలాగే తెలుపు, గోల్డ్ కలర్, ఆకుపచ్చ రంగులను ధరించడం, శనీశ్వర ఆరాధన చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా, అంటే దుర్గా సప్తశ్లోకి చదవడం ద్వారా వారికి
ఈ యొక్క కరోనా సమస్యలు కాదు, అన్ని చికాకులు కూడా పటాపంచలైపోతాయి అన్నారు. అంత అత్యద్భుతంగా అమ్మవారి యొక్క స్తోత్రం ఈ రాశి వారికి బాగా పనిచేస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభంలో కాస్త సామాన్యంగా ఉన్న, వారం మధ్య నుండి ఆర్థిక వ్యవహారాలు, సంతానపరమైన వ్యవహారాలు అన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. 10 మంది చేత మెప్పు పొందుతారు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. కుటుంబ విషయాల్లో కూడా చక్కని ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల యందు కూడా శ్రద్ధ వహిస్తారు. వృత్తి వ్యాపారాదుల యందు కాస్త అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే మరి ఈ రాశి వారికి ప్రస్తుతం గురుడి యొక్క బలం పర్వాలేదు, అలాగే రాహు యొక్క బలం ఈ రాశి వారికి లేదు. కాబట్టి ఓం రాం రాహవే నమః అనే మంత్రాన్ని రోజు చదువుకోవడం మంచిది. ఓం రాం రాహవే నమః. అంతేకాకుండా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని కనుక చదివినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి. అంటే కాస్త భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల మీద మనం శ్రద్ధ వహించాలి. అలాగే ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించి అమ్మవారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2. తెలుపు, గోల్డ్ కలర్, ఎరుపు రంగుల్ని ధరించండి, అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చక్కని ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వార ప్రారంభం కార్యజయం, వారాంతం కూడా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం, నూతనమైనటువంటి ప్రయత్నాలు కాస్త ధైర్యం రావడం, మనం చేయగలం, మన భవిష్యత్తు బాగుంటుంది, మనం ఇలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలు బాగా పెరుగుతాయి. తద్వారా సమాజం యొక్క అభివృద్ధి అవని, ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందించడంలో అవని అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కాస్త పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇంచేత అంటే ఈ రాశి వారికి కాస్త చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత గురుడి యొక్క బలం కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారన్నారు. వృత్తి వ్యవహార వ్యాపారాదుల్లో కాస్త విసులుబాటు అనేది కలుగుతుంది. ఇదివరకు అంత ఇబ్బంది కనపడకపోవచ్చు. మీకు సకాలంలో ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత మాత్రం లభిస్తుంది. ఆరోగ్యం చాలా చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అయితే మరి ఈ రాశి వారికి మనం అనుకోవచ్చు, గురుడు వక్రగతి చేత మకర రాశిలో ప్రవేశించడం వల్ల గురుగ్రహ ప్రభావం వీరికి చాలా తక్కువగా ఉంది. తద్వారా ఈ రాశి వారు ఓం భ్రూం బృహస్పతియే నమః, ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని కనుక చదువుకున్నట్లయితే చక్కని ఫలితం ఉంటుంది. అంతేకాకుండా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతాం. ధైర్యం ఒకటి ముందర పెరుగుతుంది, అనారోగ్యం ఒకటి వృత్తి అన్నారు. చేత ఈ వారం ఈ సింహరాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నది. అయితే మరి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్లు ధరించడం మంచిది. మరి ఈ రాశి వారు గురుగ్రహం గురించి జపం చేయడం లేదా నమ్మక పారాయణ చేయడం, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ సింహరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగానే ఉన్నది. కన్యారాశి. మరి కన్యారాశి వారికి ఈ వారం అంటే గురుడి యొక్క బలం పెరిగింది. వీరికి పంచమ స్థానంలో గురు సంచారం ఉండడం వల్ల కాస్త విసులుబాటు అనేది జరుగుతుంది అన్నారు. ఆరోగ్య విషయమని, ఆర్థిక విషయాలని, సంతానపరమైన విషయాలని, కుటుంబ విషయాల్లో కాస్త గతంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తగ్గుతాయట. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభము, ఆర్థిక సర్దుబాట్లు, వారాంతంలో కాస్త పరిమాణం ఎక్కువగా ఉంటుంది.
ఈ రాశి వారికి మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుసరించి కొన్ని విషయాల్లో కొంత మానసికమైన ఒత్తిడి ఉన్నా కూడా ఈ వారం తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు అలాగే నూతనమైనటువంటి విషయాల మీద కూడా దృష్టి పెద్దగా కేంద్రీకరించేటువంటి అవకాశం కనపడలేదు. అలాగే రాజకీయ నాయకులకి కాస్త చికాకులు ఎక్కువగానే ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు మొదలుగా కలిగిన వారికి మిశ్రమైనటువంటి ఆదాయాలు కనబడుతున్నాయి. ఏదైనా ఆర్థిక సర్దుబాట్ల వరకునే మనం చూసుకోవాలి తప్ప సంపూర్ణమైనటువంటి ఆదాయం అనేది లేదు. అయితే ఈ రాశి వారు మరి బాగా మనం ఏది పూజిస్తే మనకు బాగా అనుకూలిస్తుంది అన్నట్లయితే హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా విష్ణు సహస్రం రోజు వింటే ఇంకా మరిన్ని మంచి ఫలితాలు ఉన్నాయి విష్ణు సహస్రం ద్వారా. అలాగనే మరి ఈ రాశి వారు ఓం గురుని సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించడం మంచిది. ఓం గురుని సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి అత్యద్భుతమైనటువంటి పనులు ఉంటాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. అలాగనే 5 కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఆకుపచ్చ, అలాగే తెలుపు, లైట్ బ్లూ కలర్లు ఎక్కువగా ధరించడం ద్వారా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. తులారాశి, ఈ తులారాశి వారికి ఈ వారం విజయవంతమైన వారం అన్నారు. ఇదేంటంటే కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అవసరానికి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. కాస్త చేసేటువంటి వృత్తుల వారని న్యాయవాదులు, వైద్యులు, అలాగే కళారంగం వారు ఏదైనా కొంతమందికి అందరికీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో కాస్త వెసులుబాటు అనేది రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మరి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. అత్యంత అసంతృప్తి, చికాకు, అలాగే ప్రతి పర్యందు శ్రమ ఉండే పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతున్నాయి. అయితే మరి ఈ రాశి వారు ఏం చేస్తే బాగుంటుంది అంటే శనివారం నియమం పాటిస్తూ శనీశ్వరుడికి మనం నువ్వుల పప్పులతో నూనెతో దీపాన్ని మన ఇంట్లో పెట్టుకోవడం మంచిది. అలాగే నీలార్జున సమాభాసం అనే శ్లోకం ఉంటుంది నవగ్రహాల్లో. ఆ శ్లోకాన్ని రోజు కనుక పఠించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లేదండి అంటే అది తెలియదు, చదవలేని వాడు కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించి శనివారం ఒక పూట పోయిన ఒక పూట ఇవ్వడం, మన దగ్గరలో ఉంటే జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6. తెలుపు, లైట్ బ్లూ, గ్రీన్ కలర్లను ధరించడం శ్రేష్టం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది, సూర్యుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. అంటే సూర్య భగవానుడు 6వ స్థానంలోను, చంద్రుడు ఏకాదశ స్థానాల్లో సంచారం ఉండడం వల్ల మానసికమైన ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ప్రతి పర్యందు శ్రద్ధ ఉంటుంది. అలాగే ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు కాస్త వసూలు అవుతాయి. అన్నింటి ఆ విజయాన్ని సాధించగలుగుతారు. అయితే మాత్రం గురుడి యొక్క వ్యవహారం అనుకూలంగా లేదు. గురుడు తృతీయ స్థాన సంచారం ఉన్నది. అంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి పబ్లిక్ రిలేషన్ కలిగిన వ్యవహారాల్లో అక్కడక్కడ మీకు చికాకు ఎదురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మరి మనం బాగా తగ్గాలని మనం ఏం చేయాలి అంటే శివారాధన ఎక్కువగా చేయడం మంచిది. దత్తాత్రేయ చరిత్ర రోజు పఠించడం, గురువార నియమం కాస్త 9 వారాలు గురువారాలు చేయడం, గురువారం శనగలను బాబా గుడిలో ఇవ్వడం చాలా మంచిది. దాంతోపాటు దత్తాత్రేయ చరిత్రతో పాటు శివారాధన కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. చేత మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి ఈ రాశి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే మరి ఈ రాశి వారు మరి అదృష్ట సంఖ్య 9. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్లు ధరించడం శ్రేష్టం. మరి ధనురాశి, ఈ ధనురాశి వారికి గత కాలం నుంచి ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే గురుడి యొక్క బలం ఈ రాశి వారికి ఉన్నది. శని యొక్క బలం లేకపోయినా గురుడి యొక్క బలం ఉండడం, అలాగే చంద్రుడి యొక్క బలం కూడా మరి 10వ ఏకాదశ స్థానం సంచారం కాబట్టి ఇటుపైన
కాస్త తెరిపించారా బాబు అనుకునేటువంటి విధంగా ఆర్థిక వ్యవహారాల్లో కాస్త చక్కదిద్దుకోవడం జరుగుతుంది. కాస్త పాత బకాయిలు వసూలు అవ్వడం, చిన్న చిన్న పనులు, చిన్న చిన్న వ్యవహారాలు, మనం మానసికమైనటువంటి ధైర్యం అనేది వస్తుంది. మరి చాలా ఇబ్బంది ఇచ్చట ఇలాంటి శని దోషము, గురుడి యొక్క దోషము, మిగిలిన గ్రహాలు కూడా అలా బంధించినట్టయితే ఈ రాశి వారికి కాస్త ఈ వారం ఈ రాశి వారికి వెసులుబాటు జరగడం ఉంటుంది. వార ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా 5వ తారీఖు నుంచి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ముందర మానసికమైన ధైర్యం పెరుగుతుంది, అన్నింటా విజయం సాధించాలనే కోరిక వస్తుంది. కాస్త మనిషి మీద ముందర ఒక వ్యక్తిత్వం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి చికాకులన్నీ కాస్త తగ్గుతాయి, విరోధాలు తగ్గుతాయి. అలాగే కొత్త వారితో స్నేహం ఏర్పడుతుంది, భవిష్యత్తు మీద ఒక ఆలోచనలు ఏర్పడతాయి. మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలనేటువంటి పద్ధతులన్నీ కూడా తెలుస్తాయి. కొంచెం జీవితాన్ని మార్చుకునేటువంటి విధంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో శని వెళ్ళిపోయిన తర్వాత వీరు పాత వ్యాపారాలు, పాత ఇదివరకు చేసినటువంటి వృత్తుల్లో అన్ని విధాలా కూడా మార్పు రావడానికి అవకాశాలు భవిష్యత్తులో పొంచి ఉన్నాయి. కాబట్టి దానికి ఇప్పుడు ఇది పునాది అనుకోండి, ఏమనుకోండి, ఇక్కడి నుంచి కనీసం మార్పులు అనేవి జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 2 నెలల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే నవంబర్ నుంచి పూర్తిగా కంప్లీట్గా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క ధనుర్రాశి వారికి మన పరిస్థితి చూస్తే అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వార ప్రారంభంలో సామాన్యంగా అనిపించిన తదుపరి అన్ని విధాలా కూడా చక్కని ప్రోత్సాహం కనబడుతోంది. అయితే ఈ రాశి వారికి మరి అనుకూలంగా లేని గ్రహం శని కాబట్టి శనివారాలు చేయడం, శనికి తైలాభిషేకాలు చేయాలి. మరి దేవాలయాలు కూడా అనుకూలంగా ఉన్నాయో లేదో కొన్ని చోట్ల కుదరదు. కాబట్టి మన ఇంట్లోనే తులసి కోట దగ్గర రోజు నువ్వుపప్పు నూనెతో దీపం పెట్టి కాకులకు, మూగజీవులకు ఆహారం కనుక పెట్టినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అలాగనే రెండోది, ఈ రాశి వారు శనివారం నియమం బాగా చేయడం కొంతకాలం చాలా అవసరం. చాలామందికి ఈ శని ప్రాబ్లం వల్ల కండరాల నొప్పులు, మానసికమైన ఒత్తిడి, టెన్షను, ఇంకా ఏవో లేదు. ముందర అసలు పీస్ ఆఫ్ మైండ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. అవన్నీ తొలగాలి అంటే శని స్తోత్రాన్ని కూడా రోజు మనం చదువుకోవడం మంచిది. ఇది ఈ వారం కాస్త వెసులుబాటుగానే ఉంది అన్ని రంగాల వారికి తెలియజేస్తూ, మరి మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అంటే శనివారం నియమంతో పాటు శివారాధన కూడా చేయడం మంచిది. నువ్వులు, నల్ల తువ్వాలు లాంటివి దానం చేయొచ్చు. లేని వాడికి ఎవరికైనా నల్ల తువ్వాలు ఇవ్వండి, జోళ్ళు ఇవ్వండి, చాలా మంచిది. అయితే ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగా అన్ని విధాలుగా ఉంది కాబట్టి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. తెలుపు, గోల్డ్ కలర్, ఎరుపు రంగులను ధరించడం శ్రేష్టం. మకర రాశి. ఈ మకర రాశి వారికి వారపు అంతం చివరికి వచ్చేటప్పటికి అంటే గురువారం నుంచి చాలా అనుకూలంగా ఉంది. మరి వార ప్రారంభంలో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో ఆర్థిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారాంతం మాత్రం అన్ని వ్యవహారాలు సర్దుమడుగుతాయి, చక్కని ప్రోత్సాహం ఉంది, ఆర్థిక సర్దుబాట్లు ఉన్నాయి, బంధుమిత్రుల యొక్క కలయిక ఉన్నది. అలాగే భవిష్యత్తుకి కాస్త మనం ఎలా చేయాలనేటువంటి ఆలోచనలు కూడా పెరుగుతాయి. మనం ఏ విధంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది, మన యొక్క భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటారు. తద్వారా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం మనకి సర్దుబాటు అనేది మాత్రం జరుగుతుంది. శుభరూపమైనటువంటి వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం ఆరోగ్య విషయాల్లో మాత్రం శ్రద్ధ వహించడం మంచిది. ఈ రాశి వారు తప్పనిసరిగా ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రాన్ని రోజు చదువుకోవడం మంచిది. అలాగనే నవగ్రహ శ్లోకాల్లో నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని కూడా రోజు చదువుకోవాలి. అలా చదువుకోవడం ద్వారా మీ యొక్క వృత్తుల్లో చక్కని ప్రోత్సాహం ఉంటుంది, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి, చికాకులను, మానసికమైన ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ధైర్యంగా ముందుకు కొనసాగడమే చాలా అవసరమైనటువంటి విషయం. మనం ఇలా ఉంది, ఇలా ఉంటుందో,
మనకి ఏదో అనేక రకాల ఇబ్బందులు వచ్చేస్తాయేమో అని మాత్రం అలా బాధపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ రాశి వారికి కాస్త ప్రస్తుతం చికాకుగా ఉన్న రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. అలాగే తెలుపు, ఆకుపచ్చ, లైట్ బ్లూ కలర్లను ధరించండి. శనివారం నియమం పాటించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో నిప్పులు బాధలు ఉంటాయి. వారాంతం ఆర్థిక వ్యవహారాల్లో చక్కని సర్దుబాట్లు జరుగుతాయి. అంటే మనకి రూపాయి వచ్చే ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకో తెలియదు. అనేక కారణాలు, ఇప్పుడు కరోనా సమస్యలు అవ్వచ్చు, వేరే సమస్యలు అవ్వచ్చు, ఏదైనా మనకి తగ్గిపోవడానికి కొన్ని కారణాలు మాత్రమైతే ఈ 1-2 నెలలు మాత్రం కనపడుతుంది. దీంతోపాటు ఈ రాశి వారికి శని కూడా ప్రారంభమైంది. మనం ఏం చేయాలో అనేటువంటి పరిస్థితి, ఆలోచనలు కూడా వస్తాయి. అయితే ప్రస్తుతం అయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అంచేత మనం టెన్షన్ పడవలసినటువంటి అవసరం అయితే లేదు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. నూతనమైనటువంటి మార్గాలను వెతుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి మన శని ప్రారంభమైంది కదండి జనవరిలో. అప్పటి నుంచి అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తు కూడా రాబోతూ ఉన్నాయి. అంటే మనం ఈ రాశి వారు అయితే తప్పనిసరిగా మనం చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, శనికి ఒకసారి జపం చేయించుకోవడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. దాంతోపాటు వినాయకుడిని కూడా బాగా పూజిస్తే చక్కగా మీకు బాగా కలిసి వస్తుంది. చికాకులు తగ్గుతాయి. అనుకున్న వ్యవహారాల్లో చక్కగా ముందు కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులని, అలాగే రాజకీయ నాయకులని, వారు చేసేటువంటి వృత్తుల్లో, వృత్తిపరమైనటువంటి వ్యవహారాలని, స్త్రీలని, విద్యార్థులని ఎవరైనా కూడా అశ్రద్ధ అనేది పనికిరాదు. ఈ రాశి వారికి శ్రద్ధతో ముందుకు వెళ్ళడమే చాలా అవసరం. అదృష్ట సంఖ్య 8. లైట్ బ్లూ, ఆకుపచ్చ, గోల్డ్ కలర్లను ధరించండి. శనివారం నియమం పాటించండి. వినాయకుడిని పూజించండి, బాగా మీకు కలిసి వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి వార ప్రారంభం నుంచి కూడా చాలా చక్కని ఫలితాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహం. ఎవరికి బాగోపోయినా వీళ్ళకి ఏదో రకమైన డబ్బు చేతికి అందుతూనే ఉంటుంది. పనులన్నీ చక్కగా చేయగలుగుతారు. అలాగే బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది. లేకపోతే ఇంకోటి ఏదైనా సరే కాస్త మానసికమైన ప్రశాంతతో, ఉత్సాహంతో ఉంటారు ఈ రాశి వారు. ఈ వారం అయితే అన్ని విధాలా కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నది. కుటుంబ విషయం, ఆర్థిక విషయం, సంతానపర విషయం, ఆరోగ్య విషయాలు, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, అలా ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అన్నింటినీ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు మరి ఎక్కువగా మరి దేని పూజిస్తే బాగుంటుంది అంటే అమ్మవారిని బాగా పూజిస్తే బాగుంటుంది. అమ్మవారిని పూజించాలంటే మరి దుర్గా సప్తశ్లోకి అమ్మవారి యొక్క శ్లోకాలు 7 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు రోజు చదువుకోవడం మంచిది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించడం, ఈ రాశి వారు అలా కనుక చేసినట్లయితే అన్నింటా విజయాన్ని సాధించగలుగుతూ ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా ఈ వారం మళ్ళీ చక్కని ప్రోత్సాహం ఉన్నది. భవిష్యత్తు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది. భవిష్యత్తు తగినటువంటి విధంగా ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, తద్వారా దానికి సంబంధించి ఇప్పుడు నిరుద్యోగులు అయితే దానికి సంబంధించినటువంటి పఠనం అంటే ఏ విధంగా మనం రీచ్ అవ్వాలనో ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈ సమయాన్ని గోల్డెన్ పీరియడ్గా వినియోగించుకుని మనం ముందుకు వెళుతానంటే విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్లు యోగిస్తాయి. అలాగనే మరి ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిదన్నారు. మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు. పుల్లూరు సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్లో, మా వీడియోస్ వస్తాయి. లేటెస్ట్ వీడియోలు చూడండి. అలాగనే చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాదు మనం ఈ కరోనా మహమ్మారి నుండి బయటపడాలి అంటే అందరూ కూడా పెద్దలు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, పెద్దలు ఏ విధంగా అయితే కొంచెం దూరంగా ఉండండి, ఒకళ్ళొకళ్ళు తగలకుండా, ఎల్లవేళలా కూడా మనం చేతులు ఎందుకు కడుక్కోమన్నారు, మనం అక్కడ ఇక్కడ ముట్టుకుంటే
ఆ వ్యాధి చేతులు కట్టుకుంటే మన చేతులు కట్లోను నోట్లోనూ పెట్టుకుంటే ప్రమాదం అని. అయితే ముక్కు కూడా నోటి కూడా ఈ యొక్క ఒక క్లాత్ కట్టుకోండి అంటారు. ఎందు గురించి అంటే మనమే అవతల వాళ్ళ మీద పడకుండాను, అవతల వాడు ఎవరైనా తుమ్మినా దగ్గినా వాళ్ళ తుంపర్లు మన డైరెక్ట్గా మన ముక్కుకు కానీ నోటికి కానీ వ్యాపించకుండా ఉండడానికి. చేత ఇది ఎవరికి వాళ్ళు పూర్వకాలం మడిగా ఉండేవారు అనేవారు కదా, అలా మనం దూరంగా మడిగా ఉండడమే మన ఆచారమే మనల్ని రక్షిస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇది తెలియనటువంటి యువకులకు కూడా మనం చెప్పవలసినటువంటి బాధ్యత పెద్దవాళ్ళకు ఉంది. అంతేకాకుండా లేని వాళ్ళకి కాస్త అన్నదానం చెయ్యండి. చేదంటే అన్నంలోనే మనం అనుకుంటాం ఆ గ్రహాలు బాగోలేదు ఈ గ్రహాలు బాగోలేదని. గ్రహాలు బాగోకపోవడం కాదు, అన్నంలో మనం కనుక దానం చేసినట్లయితే అన్నేన అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అన్నేన క్షణికాతృప్తి యావత్ జీవత విద్య అన్నారు. అన్నదానాన్ని మహాదానంగా చెప్పారు. ప్రాణులు రక్షించేటువంటి అన్నం, ఈ అన్నం వల్లే కదా మనం జీవించేది. అటువంటి అన్నదానాన్ని చెయ్యండి. చేస్తున్న వాళ్ళందరినీ అభినందిస్తూ, ఎవరినైనా చేసేటువంటి వాళ్ళని చెయ్యాలని చెప్పి కోరుకుంటూ, లేని వారికి అన్నం పెట్టడం ద్వారా మనకి ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.